క్షమత బంధు సమంత అంటున్నా అంటే అది సమంత కాదు, అది క్షమత. ఇట్స్ వర్డ్ ఫ్రమ్ ఉపనిషత్. ఓకే ఓకే క్షమత. క్షమత ఇంతకీ సినిమాకి వెళ్దా వద్దా? సినిమా చూద్దాం, ట్రైలర్ స్టార్ట్ చేద్దాం. ఓకే సరే, అయితే షేర్ చేస్తాను నేను మన ప్రభాస్ బాబాయ్ సినిమా. బాబాయ్ అంటే బాగుండదు, నేనే బాబాయ్లో ఉన్నాను. నాకు బాబాయ్ అంటే కొడతారేమో ప్రభాస్ ఫ్యాన్స్. కాదు ఇప్పుడు ట్రైలర్ ఎందుకు చూస్తున్నాం మనం? ఎందుకంటే కొంచెం అర్థం చేసుకోవడం. కల్కి ఏదో అన్నాడు కదా ఆయన. కల్కి అంటే మరి ధర్మాలించి ఏమైనా తీసుకురావడం ట్రై చేద్దాం, లేకపోతే ఫ్యాక్ట్స్ పెట్టాడా ఫిక్షన్ పెట్టాడా మా నాగేశ్వన్ బాబు. ఓకే ఏంటి ధర్మం అంటున్నారేంటి కొత్తగా? సినిమాలో ధర్మం ఎట్లుంటుంది? సినిమాలో ధర్మం ఉందో లేదో కనుక్కోవడానికే కదా మన ప్రోగ్రామ్ ధర్మ డోస్ అఫీషియల్. వాట్ విల్ డూ ఇస్ చూద్దాము, చూసి ఎన్ని ఫ్యాక్ట్స్ పెట్టాడు ఇతిహాసాస్ బట్టి, లేకపోతే ఊరికే అట్లా పెట్టాడో లేదో చూసుకుని. ఓకే ఓకే సో ట్రైలర్లో మీకు అర్థం కానీ ఉంటే అడగండి. ఓకే లెట్ మీ ప్లే. సౌండ్ మైక్ పాడైపోయిందా ఫస్ట్ 6 seconds నాగేశ్వన్ గారు? అదే మ్యాజిక్. ఈ భూమి మీద మొదటి నగరం, ఈ వరల్డ్లో చివరి నగరం కాశీ. పైన నీళ్లుంటాయంట. చివరి నగరం ఏంటి, మొదటి నగరం ఏంటి, ఏంటి అసలు? వాట్ ఈస్ దిస్? చివరి నగరం మొదటి నగరం అంటే ఫస్ట్ అసలు లైక్ కాశీ తీసుకుంటే ఋగ్వేదంలో కూడా ప్రజెంట్ ఉంది కాశీ. సో అందుకని ఫస్ట్ నగరం ఫర్ షూర్. ఎప్పటి నుంచో ఉంది, రామాయణంలో ఉంది, మహాభారతంలో ఉంది. చాలా ప్రశస్తమైన సిటీ, వెరీ వెరీ పవర్ఫుల్ సిటీ. ఇఫ్ యూ విజిట్ వన్స్ లాట్ ఆఫ్ టైమ్స్ లాట్ ఆఫ్ పీపుల్ సే మళ్ళీ వెనక్కి రారంటారు, అంత పవర్ఫుల్ సిటీ అది. ఇమాజిన్ లాట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ ఆర్ దేర్. శివుడు ఎప్పుడు అక్కడే ఉంటాడంటే. సో ఫస్ట్ సిటీ ఫర్ ష్యూర్, ఎందుకంటే సిటీస్ వైజ్లో చూసుకుంటే చాలా పెద్ద సిటీ అండ్ ఫస్ట్ సిటీస్లో. లాస్ట్ సిటీ అనేది మోస్ట్లీ ఫిక్షన్ అయినచ్చు, అంటే ఎందుకన్నా ప్రశస్త కాశీ రావాలని పెట్టుండొచ్చు. బట్ లాస్ట్ సిటీ అని ఎక్కడ రాసలేదు, అట్లీస్ట్ నేను చదివినందు. ఓకే వెళ్ళే ఎప్పుడైనా కాశీకి? లేదు బంధు. ఇట్లా చెప్పకు, పంపించారు. భూమిని మొత్తం పీల్చేస్తే అన్నీ అక్కడే ఉంటాయి. ఈ లోకంలో ఉన్నది కాంప్లెక్స్ ఒకటే, దేవుడు ఒక్కడే సుప్రీం యాస్కిన్. నీలాంటోడు ఎంత మందిని రక్షించవచ్చో తెలుసా? నేను రక్షించాల్సిందే ఒక్కనే. 6000 సంవత్సరాల క్రితం కనిపించింది. ఇప్పుడు మళ్ళీ ఆ పవర్ వచ్చిందంటే ఇక వెలుగు వచ్చే సమయం అయింది. వచ్చాబెట్టే ప్రాణంలో ఇంకో ప్రాణం. అశ్వత్థామ అంటే ఎవరు? మనం చాలా స్టోరీస్లో విన్నాం దట్ హీ గాట్ ఎ కర్స్ ఫ్రమ్ కృష్ణ. సో వాట్ ఈస్ ది స్టోరీ అబౌట్? సో అశ్వత్థామ అని చిరంజీవి అంటారు, మన మెగాస్టార్ చిరంజీవి గారు చిరంజీవి అంటారు. ఎందుకంటే హీఈస్ ద వన్ హూస్ బిన్ కర్స్ టు లివ్ లాంగర్ అనమాట. ఉన్న ఏజ్ కంటే ఎక్కువ ఉండేటట్టు శపించారంటాడు కృష్ణుడు. ఏం జరిగిందంటే కురుక్షేత్రం అయిపోయింది, దుర్యోధను ఓడించేశారు, ఆల్మోస్ట్ చంపేశారు. వెళ్ళిపోయి పాండవులు అక్కడ వదిలేసి వెళ్ళిపోయారు. ఆయన అశ్వత్థామకి చాలా యాంగర్ వచ్చేసి లేదు మనందరం చంపేద్దామని కృపాచార్యుడిని తీసుకెళ్ళి నరకడం మొదలెడతాడు. ద్రౌపది పుత్రులందరినీ. లాస్ట్కి ఇంకా కోపం వచ్చి పాండవుల మీద బ్రహ్మాస్త్రం తీస్తాడు ఆనోడు. కృష్ణుడు వచ్చి అడ్డం పడితే ఇటు సైడ్ తిప్పుతాడు, ఎక్కడికి ఉత్తర శివుని ప్రెగ్నెంట్. ఉత్తర అంటే అభిమన్యుడు ఈ వైఫ్. పరీక్షిత్ మహారాజ్ లోపల ఉంటాడు. యాక్చువల్లీ ద స్టోరీ విచ్ ఇస్ టోల్డ్ టు మహాభారత పరీక్షిత్ మ్యారేజ్ కవర్. సో చూస్తే విషయం ఏంటంటే ఆయన చెప్పడానికి ట్రై చేస్తే ఈయనకి కోపం వస్తుంది. ఏంటి కృష్ణుడు అంటాడు, నువ్వు ఇట్లా చనిపోయే బిడ్డని చంపుతావా? 3000 ఏళ్ళు యాజ్ పర్ క్రిటికల్ వర్షన్ ఆఫ్ మహాభారత 3000 ఏళ్ళు కుష్టు రోగంతో, ఎస్పెషల్లీ ఈ నుదుడు దగ్గర బాధతోటి, కుళ్ళిపోయిన దుర్గతంతో నువ్వు ఎక్కువ రోజులు బతుకుతావు, చావు కట్టే ఎక్కువ నీకు శిక్షణ ఇస్తున్నానని ఈ ఆస్క్డ్ హిమ్ టు లివ్ ఓన్లీ ఫర్ 3000 years, not 6000 years as described here in the concept. But yeah, కొంచెం లిబర్టీ తీసుకొని ఉండొచ్చు, ఆర్ సమ్ అదర్ వర్షన్లో 6000 ఉండొచ్చు. క్రిటికల్ వర్షన్లో విచ్ ఇస్ రీసెర్చ్డ్ ఫర్ 60 years 3000 years ఉంది ఆ అశ్వత్థామ. అందుకే చిరంజీవి అన్నా సరే ఇట్స్ నాట్ యుగాలు బతికే పరశురాముడిలా కాదు, హనుమంతుడిలా కాదు. ఈ ఓన్లీ స్పెసిఫిక్ చిరంజీవి, కొన్ని రోజులు ఎక్కువ రోజులు బతుకుతాడు. నువ్విప్పుడు కనపోయేది మామూలు ప్రాణం
కాదమ్మా, సృష్టిని నేను కాపాడుతా. నిన్ని ఎలాగైనా ఆపి తెరాలి. పొద్దున్నే ఫైట్ అండ్ బుజ్జి ఎంత మంచి కళ ఉన్నాను తెలుసా? మనం కాంప్లెక్స్ లో ఉన్నామంట. 1 మిలియన్ యూనిట్స్ ఉన్నాయని దగ్గర ఏవీ లేవు. నాలాంటి ఎంతమందికి నువ్వు అక్కడ హీరో తెలుసా? నాతో రా. యూనిట్స్ ఎక్కువ ఇస్తారా? అబద్ధం. నీకు జస్ట్ నువ్వంటేనే ఇష్టం భైరవా. ప్రపంచంలో ఒకటే ఒక సైడ్, నీ సైడ్. భైరవా 5 స్టార్ బౌంటీ. లెట్స్ గో. హై హై. బౌంటీ అంటే మీకు ప్రభాస్ దేవ్ సినిమా గుర్తొస్తుందా? ఏక్ నిరంజన్. ఏక్ నిరంజన్ పూరి గారు బిల్ అసలు చింపి పెట్టేశారు అక్కడ. అందులో అయితే బౌంటీ సినిమా పట్టుకుంటే నా ఫస్ట్ అదే చెప్తున్నాను నేను. అంటే కాశీకి క్షేత్రపాలకుడు కాలభైరుడు అంటారు కదా, సో ఆ భైరుడికి ఈ భైరుడికి ఏదైనా లింక్ ఉంది అని అంటారు. ఉండొచ్చు. కాశీని కాపాడేది కాలభైరవుడే, బట్ ఇక్కడ వచ్చి దే ఆర్ టాకింగ్ అబౌట్ శంబాల కరెక్ట్ పొజిషన్ we need to figure out from history where exactly. And Kalki is predominantly written in Vishnu Purana, not in Mahabharata. Mahabharata does not very clearly explain because appudu inka Dwapara Yuga kabandi very very minutely explained. But Vishnu Purana, if you take it, it explains all about where specifically it is born, where the Shambhala is in also. Yeah, Kala Bhairava might be the Shiva. What I also heard from the sources is Prabhas has almost like 6 to 7 boards. Might be one of them might be Bhairava, another might be Kalki, might be another might be Shiva. Nageshwar can do anything is what I'm thinking. Magic. Do you all know Nageshwar has done a TEDx on Advaita? TEDx talk seems like no. What is that TED talk about? Advaita. Oh, He is very very knowledgeable. He's spiritual guy and కొన్ని టాప్స్ లో yeah. If you look at first Evada Subramanian appude I really loved it. Yes, but no. yeah, దూద్ కాశీ అండ్ ఆల్. అండ్ అవడే సుబ్రహ్మణ్యంలో కూడా అతను ఒక టాక్ మీద రామణ మహర్షి తెచ్చి కూడా మాట్లాడతారు. సో సో Very very nice. ఇంటర్ So spiritual and very wise person. మ్యాచ్ అవుతున్నాడు కాబట్టి పాడ్కాస్ట్ పిలిస్తే ఎట్లా ఉంటుంది మరి? నాగేష్ ఆయన వస్తా అంటే ఆయన వస్తా ట్రై చేశాను. నాకు ఆ అమ్మాయి కావాలి. పాయింట్ ఏంటంటే నేను ఒక్కడనే ఆ అమ్మాయిని తీసుకురాగలను. అంత ష్యూరా? రికార్డ్స్ చూసుకో, ఇంతవరకు ఒక్క ఫైట్ కూడా ఓడిపోలేదు. మీ యుద్ధం మళ్ళీ మొదలైనట్టుంది. ఇది కూడా ఓడిపోను. ఇంకా తొలి ఊపిరి కూడా తీసుకొని ఈ బిడ్డ కోసం ఇంకెంతమంది చనిపోవాలి? భయపడకు. లైక్ కల్కిస్ మదర్ అంటారా లైక్ తన క్యారెక్టర్? Yeah, character at least it looks like from the trailer, whether Kalki will be born as a person and whether that will be taken care by Ashwatthama. I think where it all mixed is from probably a fiction that Ashwatthama was supposed to who killed the next generation, who tried to kill the next generation. Parishit Maharaj చంపితే ఇంకేం లేదు కదా, మహాభారతం కంటిన్యూ లీనియేజ్ కంటిన్యూ అయ్యేది కాదు, చంపడానికి ట్రై చేశాడు కాబట్టి ఇక్కడ కాపాడడానికి ట్రై చేస్తున్నాడని కలిపి ఫిక్షన్ పెట్టుండొచ్చు. ఎందుకంటే కల్కిని కల్కినికి ప్రాయశ్చిత్తం లాగా ప్రాబ్లీ కనెక్షన్ ఈజ్ వాట్ అ ఫిక్షనల్ థింగ్ లుక్స్ లైక్ టు మీ. అట్లీస్ట్ సోర్స్ ఐ డెంట్ ఫైండ్ ఎనీ సోర్స్ వేర్ Ashwatthama protects Kalki. It's actually Parshurama who actually trains Kalki is what is written in Itihasas. That's why he's Chiranjeevi. He's the one who trains Kalki. Now whether Kamal Haasan Parshuramudu అనిపించట్లేదు, ఎందుకంటే Kamal Haasan విలన్ అన్నారు. డజన్ లుక్ లైక్ పరశురామ ఆల్సో హియర్. సో సినిమా చూసేదాకా మనకు తెలియదు, ప్రాబ్లీ సినిమా చూసాక మనం కూడా ఇంపోర్ట్ చేసుకోవాలి. సో ఐ థింక్ డీటెయిల్ ఏంటంటే తన పేరు లైక్ బౌంటీ పేరు వచ్చినప్పుడు సుమా 50 అని వస్తుంది, సుమతి అవుతుంది. కల్కి పురాణంలో కూడా కల్కి మదర్ పేరు సుమతి అని ఉంటుంది అనమాట. ఇక్కడ దీపిక పడుతున్ మోస్ట్ ప్రాబ్లీ వుడ్ బి ద టేకింగ్, అందుకే Ashwatthama is trying to help her taking birth of that baby.
పుట్టకుండా వీళ్ళు విలన్స్ ట్రై చేస్తున్నారు చంపడానికి, బౌంటీని ఇచ్చారు. బట్ భైరవ వెదర్ ఈ ట్రాన్స్ఫార్మ్ ఫ్రమ్ విలన్, బీయింగ్ ఎ విలన్ ఇన్ దిస్ కేస్, రైట్, బికాస్ ఈస్ ట్రైంగ్ టు కిల్ దట్ లేడీ. How does he transform is probably the next version which comes in the sequels and prequels, which is a plan as a multiverse. You all know, right? It's a multiverse. It's not going to be one book. Probably that could be the reason why it has been taken. మరో ప్రపంచం వస్తుంది. We have 2898. So what is this 2898 to the end about? Okay, let's stop at 2898. So why 2898? As per the historical evidences a lot of people research has done, Kali Yuga Kurukshetra war happened around 3102 BC. If you calculate even the పంచాంగాల ప్రకారం చూసుకున్నా, అక్కడ చెప్పిన అవన్నీ చూసుకున్నా, రివర్స్ క్యాల్కులేట్ చేసి గ్రిగోరియన్ క్యాలెండర్లో వేస్తే 3102 BCలో జరిగింది కురుక్షేత్ర వార్. దట్ ఈస్ వెన్ అశ్వత్థామ గాట్ ద కర్స్. అప్పటి నుంచి 6000 ఏళ్ళు మన అశ్విన్ గారు 6000 ఏళ్ళు వేసుకున్నారు, 3000 ఏళ్ళు కాకుండా. 6000 + 3102 వేసుకోండి, ఎంత వస్తుంది? 2898. That's exactly a number which he got. So he was exactly basic. That's a fact which he has put down, that the curse of Ashwatthama was of 3001 or 2. Now it is 2898. Now whether that is Kali Yuga end is a good question to us. Can anybody tell what is the Kali Yuga? How much is the Kali Yuga tenure? 4 lakh years. 4,70,000. So we are nowhere near end of Kal. So how can Kalki come? Is a fiction which we need to probably see. How does he put end get mixed to? So or else he's saying, will Kali Yuga end at 2898? That means Kali Yuga is only 5,000 years, 6,000 years. I doubt whether Nageshwar will take that big risk of doing it. But I think we have to see the movie, what he means by Kalki. Let's wait for the movie 27th. I think we'll all be booking. ఫర్ ఐ థింక్ ఆ ఇయర్ నుంచి కలికి కాపాడితే ఇంకా ఎక్స్టెండ్ అవుతుందేమో కలియుగం. కాపాడాలి. సిఫాల్ వస్తే బాగుంటుంది. బట్ ఐ థింక్ అందరు చిరంజీవిని ఇంట్రడ్యూస్ చేయాలి, లైక్ హనుమాన్, పరశురా, వ్యాస అండ్ ఆల్. పెద్ద ప్లానింగ్ వేసారు నాగేష్. పెద్ద ప్లానింగ్. ట్రైలర్ నాకు ఫస్ట్ టైం నేను ప్రాబ్లీ ఇట్ మైట్ బి వండర్ఫుల్ వెన్ యూ వాచ్ ఇట్ ఇన్ థియేటర్. వీ షుడ్ హావ్ వాచ్ థియేట్రికల్ ట్రైలర్ చూస్తే చాలా బాగుందని విన్నాను. ప్రాబ్లీ టీవీలో చూస్తే, ల్యాప్టాప్లో చూస్తే అంత మజా రాదేమో. ఐ లైక్ ఇట్. వీ లైక్ ద డిస్కషన్స్. శ్యామత.